Hi, welcome to Python Life YouTube channel. Python ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూన్ 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో ఈ పర్టిక్యులర్ కోర్సులో సిలబస్ ఏముంది అండ్ టాపిక్స్ ఏమున్నాయి అనేది ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళితే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్గా ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. ఈ కోర్సులో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామంటే బేసిక్స్లో మనం ప్రోగ్రామింగ్ గురించి కోడింగ్ గురించి నేర్చుకుంటాం. అండ్ పైథాన్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. లేటర్ ఇన్స్టాలేషన్స్, మీరు పైథాన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్స్టాలేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫండమెంటల్స్ అయితే నేర్చుకుంటామండి. ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్. ఈ ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ కానీ ఆర్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి, ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అయితే అర్థమవుతాయి. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్లో మనం కామెంట్స్ గురించి అండ్ కామెంట్స్లో ఎన్ని టైప్స్ అండ్ వాటి యొక్క యూజ్ కేసెస్ గురించి నేర్చుకుంటాం. తర్వాత డేటా టైప్స్. సో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి అండ్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటి, ఈ డేటా టైప్స్ని ఎలా డిఫైన్ చేస్తాం అండ్ వీటి యొక్క యూజ్ కేస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటామండి. తర్వాత ఆపరేటర్స్ గురించి. సో ఆపరేటర్స్లో కూడా డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్లోనే ఉంటుందండి. థియరీ పార్ట్ కంటే కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్లో కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంటుందండి. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ స్టేట్మెంట్ గురించి, ఎల్ఇఫ్, ఎల్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకుంటాం. షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ గురించి కూడా నేర్చుకుంటామండి కండిషనల్ స్టేట్మెంట్స్లో. తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ అన్న ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్న ఒకటేనండి. ఫర్ లూప్, వైల్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్, వైల్ ఫర్ లూప్, నెస్టెడ్ వైల్ లూప్ గురించి అయితే నేర్చుకుంటాం. తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్ అన్న ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే. బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా కంట్రోల్ స్టేట్మెంట్స్ కేటగిరీలోకి అయితే వస్తాయండి. ప్రోగ్రామ్ ఒక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ టాపిక్స్లో లిస్ట్, టపుల్, స్ట్రింగ్స్, డిక్షనరీ, సెట్స్, ఫ్రాజ్ అండ్ సెట్స్ గురించి అయితే నేర్చుకుంటామండి. సో ఇందులో మ్యూటబుల్ డేటా టైప్స్ ఏమున్నాయి, ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ఏమున్నాయి అండ్ కొన్ని మెథడ్స్ యూజ్ చేసి వేరియస్ ఆపరేషన్స్ అనేవి అయితే పెర్ఫామ్ చేస్తామండి. ఈ ఇంటర్మీడియట్ టాపిక్స్లో ఈ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే ఇప్పటి వరకు బేసిక్స్లో ఏం నేర్చుకున్నామో, ఇంటర్మీడియట్ టాపిక్స్లో ఏం నేర్చుకున్నామో ఈ ఫ్రాజెన్ సెట్ వరకు ఈ టాపిక్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ 2 ప్రాజెక్ట్స్ అనేవి చేస్తామండి. మనం ఏదైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ప్రాజెక్ట్స్ అనేవి కూడా మనమైతే డిస్కస్ చేసుకుంటాం. ఆ తర్వాత ఫంక్షన్స్ గురించి. ఈ ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. మీరు రియల్ టైం వర్కింగ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినప్పుడు, జాబ్స్ చేస్తున్నప్పుడు, మీరు కోడ్ రాసేటప్పుడు, లాజిక్స్ బిల్డ్ చేసేటప్పుడు ఫంక్షన్ బేస్డ్ వ్యూస్లోనే కోడ్ అనేది రాస్తారండి. సో రీయూజబిలిటీ కోసం, కోడ్ ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేయడం కోసం ఈ ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, కంప్లీట్గా ఫంక్షన్స్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ ఫంక్షన్స్ టాపిక్ని ఇంప్లిమెంట్ చేస్తూ కూడా ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అయితే చేస్తామండి. ఆ తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్. మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు, కోడ్ రాసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదండి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఆ ఎర్రర్స్ని మనం అయితే హ్యాండిల్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్. ఫైల్ హ్యాండ్లింగ్లో జనరల్గా మనం యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాం GUI ద్వారా. బట్ ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాం. ఒక ఫైల్ని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, డేటాని యాడ్ చేయడం అండ్ ఓవర్ రైట్ చేయడం,
ఫైల్స్ని రీనేమ్ చేయడం, డిలీట్ చేయడం, ఇలా కంప్లీట్గా ఫైల్ హ్యాండింగ్ టాపిక్ అయితే నేర్చుకుంటామని. అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లో ఊప్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఊప్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊప్స్ ఉన్నాయండి. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఈ ఊప్స్ కాన్సెప్ట్ కూడా ప్రతి కాన్సెప్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకునే టీచ్ చేస్తామండి. అట్ ద సేమ్ టైం ఈ ఊప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ అగైన్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మనమైతే కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్, ల్యాండా, ఫిల్టర్, మ్యాప్, రెడ్యూస్, జనరేటర్ ఫంక్షన్స్ గురించి అయితే నేర్చుకుంటాం. అండ్ లైబ్రరీస్. మీరు డేటా అనలిస్ట్ వైపు వెళ్ళాలన్నా, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ డొమైన్ చూస్ చేసుకున్నా కూడా ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. లైక్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్. సో ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో సైంటిఫిక్ కంప్యూటింగ్కి, ఎరేస్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి, లాగర్థమెటిక్, స్టాటిస్టికల్ థియరీస్ అప్లై చేయడానికి, అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్, ట్రిగ్నోమెట్రీ ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ నంపై అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. లార్జ్ డేటా సెట్స్ని హ్యాండిల్ చేయడానికి, ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి పాండాస్ అనే లైబ్రరీ యూజ్ అవుతుంది. అగైన్ మ్యాట్ప్లాట్లిబ్. డేటాని విజువల్గా రిప్రజెంటేషన్ చేసుకోవడానికి ఈ మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీ చాలా యూస్ఫుల్ అవుతుందండి. అండ్ ఈ లైబ్రరీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తామండి. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఈడిఏ ప్రాజెక్ట్ అనేది చేస్తామండి. తర్వాత వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్ హబ్ గురించి కూడా నేర్చుకుంటాం. లేటర్ వెబ్ స్క్రాపింగ్, మల్టీ థ్రెడింగ్. వెబ్ స్క్రాపింగ్ అంటే వెబ్సైట్స్లో ఉన్న డేటాని మనమైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. దానికి కొన్ని టూల్స్ అండ్ లైబ్రరీస్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ విర్చువల్ ఎన్విరాన్మెంట్ గురించి కూడా నేర్చుకుంటాం. ఈ వెబ్ స్క్రాపింగ్ అనేది ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాం. ఒక ఈకామర్స్ వెబ్సైట్లోని డేటాని మనమైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. అండ్ మల్టీ థ్రెడింగ్ ప్రాజెక్ట్స్. ఇప్పటి వరకు ఈ టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కోర్స్ ఆన్గోయింగ్లోనే కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం. అవి కాకుండా ఎడిషనల్గా ఒక 5 ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయండి. సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్, రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్, ఆడియో ఈబుక్ రీడర్, అండ్ ఈ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్. వీటితో పాటు టు డూ లిస్ట్ ఒక ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆన్ టైంలోనే ఈ సిలబస్ కంప్లీట్ అవుతుండగానే కంప్లీట్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ గైడెన్స్ సెషన్స్ కూడా మనమైతే ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు? జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చండి. ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 9154083255, 8143553931. ఈ 2 నెంబర్స్లో మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ చేసినా ఆర్ త్రూ కాంటాక్ట్ చేసినా సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఈ సిలబస్లోని ప్రతి టాపిక్ కూడా చాలా డీటెయిల్గా స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ని బేస్ చేసుకుంటూ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుందండి. అండ్ ఈ కోర్స్ ఒక సిలబస్ చూశారు కదా. ఇప్పుడు బ్యాచ్ టైమింగ్స్ అండి. మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. June 5th నుంచి అయితే కోర్స్ స్టార్ట్ అవుతుందండి. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ చూడొచ్చు. మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమోలో సిలబస్ ఒక డీటెయిల్స్తో పాటు ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అండ్ టాస్క్లు ఏంటి ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుందన్నమాట. సో ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి 45 days లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తామండి. వితిన్ 45 daysలోనే సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ రికార్డింగ్ వీడియోస్. లైవ్ క్లాస్ అనేది మీరు అటెండ్ అవ్వకపోయినా లైక్ ఏదైనా వర్క్ ఉండి మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా ఆ లైవ్ క్లాస్ సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. రికార్డింగ్స్ కూడా రివిజన్ చేసుకోవచ్చు. అండ్ స్టడీ మెటీరియల్, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ కూడా టాపిక్ వైజ్ను మనమైతే ప్రొవైడ్ చేస్తాం. డైలీ టాస్క్లు అయితే ఉంటాయండి. అండ్ రెజ్యూమే బిల్డింగ్ సెషన్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ ఉంటుంది. ఈ టాస్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్న తర్వాత
సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తామండి. మేము ప్రొవైడ్ చేసే ఎంటైర్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం అన్నమాట. సో మీరు రికార్డింగ్స్ ఎప్పుడైనా రివిజన్ చేసుకోవచ్చు, లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు ఈ కోర్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ తెలుగు లాంగ్వేజ్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.